కొంచెంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చి బతిలాడడంగా ఆయన పక్కన పెడితే అసలు ఎలర్జీ నాకు అతను చూస్తే. ఓకే, ఎలర్జీ. 2024 ఎలక్షన్లో తర్వాత జగన్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకప్పుడు మీకు బాగా సన్నిహితులైన ఆయన బాగుండాలి, మీరు ఆయనకి సన్నిహితులు, ఆయన బాగుండాలని కోరుకుంటాం. మీరు ఆయనకి సన్నిహితులు అనొచ్చు కదండి. చూడండి, ఆయన బాగుండాలని కోరుకుంటాం. నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకుంటాం? ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? నేను 14 సంవత్సరాలు జర్నీ చేసి ఆయనతో బాగుండాలని కోరుకుంటాను. చెడిపోవాలని ఎందుకు కోరుకుంటాను నేను? చెప్పండి. ఆయనతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది సార్? ఇప్పటికీ బాగానే ఉంటుంది. అలా కాదు సార్, కాదు చేసిన పనుల వల్ల డ్యామేజ్ సరే నాకు ఆయన వల్ల ఆయన ఎప్పుడు నన్ను ఏ రోజు కూడా అయితే ఒక్క చిన్న మాట కూడా నన్ను అనలేదు. నేను ఆనందానికి అన్నయ్యని గొప్పలు చెప్పకూడదు. నన్ను ఎప్పుడు ఎంతో ఆప్యాయంగా చూశాడు. నేను రాజకీయ అవసరం కోసం నేను క్లియర్ చెప్తా ఉన్నా. అదే మీ స్టాండ్ మీద మీరు క్లియర్ గా ఉన్నారు, అంతే తప్ప నన్ను ఆయన ఏమనలేదు, నేను ఆయన ఏమనలేదు. ఇప్పుడు నేను కూడా ఆయన ఏమనలేదు. కొంతమంది దుర్మార్గుల మాట విని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకొని ఇవాళ ఇలాంటి పరి తెచ్చుకోండి అని చెప్తున్నాను తప్ప నేను ఆయనే అంటాను. మీకు జగన్ గారి మధ్య ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది, లేకపోతే ఇంతకుముందు ఎవరికి చెప్పిన సంఘటన ఏదైనా ఉంది అని చెప్పాల్సి వస్తే ఎలాంటి సంఘటన కోసం చెప్తారు? చాలా అభిమానంగా ఉండేవాళ్ళండి. నేను అత్యంత అభిమానించే టాప్ 5లో నువ్వు ఒకడమని చెప్పేవాడండి. నేను ముఖ్యమంత్రి ఉన్న రోజు నేను మంత్రిగా ఉంటే ఎర్రబొగ్గు కలిగిస్తానండి. అంతకంటే ఆనందమైన విషయాలు ఉంటాయా? 5 సార్లు ఇంట్లో దాన్ని కలిసి కూర్చున్నామండి. 2 బర్త్డేలకి నా బర్త్డేకి నా ఇంట్లో ఉన్నాను. చాలా ఆనందమైన ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, కానీ పొలిటికల్ అవసరం. సొంత చెల్లె బయటికి వెళ్ళింది, నేనెంత. సో నా అవసరం. చంద్రబాబు గారి కోసం చెప్పాల్సి వస్తే మీరు ఏ విధంగా చెప్తారు? చంద్రబాబు గారితో నేను ఎప్పుడు జర్నీ చేయలేదు. ఆయన గురించి పెద్దగా నాకు తెలియదు. అంటే వ్యక్తిగతంగా కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఒక పరిశీలన ఉంటుంది కదండి. నేను ఒక 2 టైమ్స్ కలిసా. ఒకసారి సోలో సినిమా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయితో సినిమా తీశాను. మీరే ప్రొడ్యూసర్ కాబట్టి 2 టైమ్స్ కలిసా. ఇంట్లో కూర్చొని పెట్టుకున్నాడు, 1 అవర్ కూర్చున్నాడు, మంచిగా మాట్లాడాడు. కాఫీ టీ తాగేదాకా వదలలేదు. చాలా ప్రేమగా మాట్లాడాడు, చాలా ఆనందంగా మాట్లాడాడు. పార్టీలోకి ఆహ్వానించాడు. అప్పుడు ఆహ్వానించారండి సోలో టైంలోనా? రండి మీరు అందరూ నేను అడిగాడు, నన్ను చెప్పారు కూడా పాపం. మరి అప్పుడు మీరేమన్నారు? చాలా 15 మంది ఎమ్మెల్యే అందరు నిన్ను అడుగుతున్నారు, వంశీ నువ్వు ఎంత మంచిడు అని కూడా అడిగాడు నన్ను. అప్పుడు మీరేమన్నారు? అలాగే సార్ వస్తానని చెప్పా. కానీ నాకు ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితుల వల్ల ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను, అంతే తప్ప. అంటే వెళ్దాం అనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి వచ్చారు. కావాలని చోట ఓకే పోటీ చేయడానికి రకరకాల ఈక్వేషన్స్. ఓకే, అక్కడ బలమైన నాయకుడు టీడీపీకి ఉన్నాడు కాబట్టి అవ్వదు కాబట్టి మీరు వైసీపీలోకి వెళ్ళారు, అంతే. ఓకే సరే సార్, ఇంకా ఫైనల్గా వంశీ గారి ప్రయాణం 2024 తర్వాత ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారా, మంత్రిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారా? ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? నన్ను అభిమానించే వాళ్ళు ఈ ఉత్తరాంధ్రలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలనే కోరుకుంటారు. నేను బాగుండాలని కోరుకుని ప్రతి ఒక్కరు నాతో వస్తారు. నాతో రాని వాళ్ళందరూ నా శత్రువులే. నా మేలు కోరినాడు ఎవడు నాతో రాడు. నాతో రాలేదంటే నా మనిషి కాదు, సింపుల్. ఇంకేముంటుంది అక్కడ? నాతో రాకపోతే నా మనిషి కాదు. సరే వంశీ గారు అవసరం కోసం కొంతమంది అలాగా సార్, నాతో పాటు కొంతమంది జర్నీ చేసిన అందరూ రావాలనే లేదు, అందరూ అవమానించలేదు. నాతో వచ్చిన నా మనుషులు, నాతో రాను నా మనిషి కాదు. వంశీ గారు ఎమ్మెల్యే కావాలని ఎంత ప్రగాఢంగా కోరుకుంటున్నారో మంత్రి కావాలని అంతే ప్రగాఢంగా కోరుకుంటున్నారు లేదా అన్నది నా క్వశ్చన్ సార్. ఖచ్చితంగా ఉండొచ్చు, కోరుకుంటున్నారా మంత్రి? తప్పంటలేదు సార్, నేనే తప్పంటలేదు, కోరుకుంటున్నారు లేదా అని అడుగుతున్నా. నేనే కోరుకుంటున్నాను, ఆటోమేటిక్ కోరుకుంటారు. సో మంత్రి కావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ఖచ్చితంగా 2 నా గోలు రీచ్ అవ్వాలని నా దేవుని ప్రార్థిస్తున్నా. మా నాయకుడు అన్నదండలు ఆ దేవుని అన్నదండలు అవుతామేమో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరఫున మా ఛానల్ తరఫున కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ మీరు అనుకున్న ఆ కోరిక ఏదో నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే సార్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది జనసేన అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి అంతరంగం. ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నట్టు
అంటే అప్పట్లో 2014లో అంటే మొత్తం ముగ్గురు కలిసి ఉన్నారు కదండి, టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే బీజేపీ, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాయి, జనసేన వాళ్ళు లేరు, మీ పార్టీ వాళ్ళు మామూలుగా బయట నుంచి సపోర్ట్ చేశారు. ఆ అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో అందులో చాలా భూదందాలు జరిగాయి, ఆక్రమణలు జరిగాయి. ఓన్లీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తను అంటే డబ్బులు దోచుకోవడం కోసం అది చేశారు, అమరావతిని అప్పుడు సజెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు అన్నట్టు చెప్తూ ఉన్నారండి. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? దోసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా, దోసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది కదా, దోసుకున్న వాళ్ళు ఎందుకు చూస్తూ ఉన్నారు మీరు? ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? దోసుకున్న అరెస్ట్ చేసి ఆడించండి. ఎందుకు కామున్నారు? ఎవరుండమన్నారు? మనం మాట్లాడే మాట సిగ్గుండాలి, జనాలు చూస్తుంటారు. దోసుకున్న అరెస్ట్ చేసింది, ఎందుకు ఊరుకున్నారు మీరు అని అడుగుతున్నా. కేసీఆర్ నాని ఆవేశంలో అక్కడేది ఎంపీ సీటీ ఏదో సంథింగ్ తన పర్సనల్ పార్టీ మారాడని నేనేమన్నాను, తన ఇష్టం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 6 నెలలు ఉండలేడు. 6 నెలల తర్వాత మళ్ళీ బ్యాక్ టు పూర్వపు ఎక్స్పీరియన్స్తో మీరు చెప్తున్నారా? బ్యాక్ టు పెవిలియన్ 6 నెలలు తిరిగేసరికి కేసీఆర్ నాని మళ్ళీ టీడీపీలో చేస్తాడు. రాసి పెట్టుకోండి, బాండ్ మీద రాసి పెట్టుకోండి. ఈ విషయం నానికి కూడా చెప్పండి. 6 నెలల తర్వాత మనం మాడుకుందాం. కానీ కేసీఆర్ చిన్ని గారు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆయన 6 నెలలు టీడీపీలో ఉంటాడు. అదే సార్, కాదు కదా, ఆయన మళ్ళీ టీడీపీలోకి వస్తానంటే యాక్సెప్ట్ చేయరేమో కదా. ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన రాయపాటి సాంబశివరావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన ఉంటాడు, ఇంకొకరు కూడా ఆయన ఇంకొక ఆయన ఇక్కడ ఎవరు చేశారు ఆయన ఉంటాడు. వీళ్ళంతా 6 నెలల తర్వాత బ్యాక్ టు పెళ్లి మళ్ళీ టీడీపీలో జాయిన్ అవుతారు. 6 మంత్స్ దాటి ఎందుకు సార్ అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక? అంటే రోజు కూడా ఉండలేరు అక్కడ. సార్ వైసీపీలోని ఆ ప్రజాస్వామ్యం అనేది లేదనా మీ భావన? అది అప్పుడు మాట్లాడుకుందాం. కాదు అంటే వాళ్ళందరూ అందులో ఇవ్వలేరని చెప్తున్నారు కదా. మాట్లాడుకుందాం అప్పుడు మాట్లాడుకుందాం, ఏముందన్నది 6 నెలల తర్వాత మాట్లాడదు. మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా 6 మంత్స్. అలా కాదు సార్, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పచ్చు కదా. 6 నెలల తర్వాత మాట్లాడదాం. 6 నెలల తర్వాత వీళ్ళందరూ వెనక్కి వెళ్తారని నేను చెప్తాను, రాసి పెట్టుకోండి. ఓకే సార్, ఇప్పుడు జనసేన నాయకుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. జనసేన కేడర్లో ఇప్పుడు కూడా కొంతమంది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అనే ఆలోచనలో కొంతమంది అభిమానులు ఉన్నారు. సో అలాంటి స్టేట్మెంట్ని ఎలా చూస్తారు? టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నాకు కూడా సీఎం అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరు? పవన్ గారా, చంద్రబాబు? పవన్ కళ్యాణ్ గారే సీఎం అయితేనే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఇవాళ ఉన్న ఈ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కలిసి పోటీ చెయ్యాలి అన్నది మా నాయకుడి యొక్క నిర్ణయం. నాయకుడు ఏం చెప్తే చేయడమే ఒక కార్యకర్తగా, ఒక గ్రౌండ్ స్థాయి నాయకులుగా మా బాధ్యత. ఆయనకి తెలీదా కలిసి చేయకూడదని, కలిసి చేయొచ్చని ఆయనకి తెలీదా? సో నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దానికి ఏదో రేజ్ ఉంటుంది కదా, ఒక అన్ని ఆలోచించి తీసుకుని ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో నాయకుడు అనుకున్న పని చేయడమే అభిమాని అయినా, ఒక నాయకుడైనా, జన సైనికుడైనా, వీర మహిళైనా, ఎవరైనా నాయకుడి నిర్ణయాన్ని గౌరవించి దూకడమే. ఓకే సార్, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు జనసేనకి మీరు, అర్బన్. సో అర్బన్లోని జనసేనకి ఎన్ని సీట్లు రావచ్చు, అంటే ఎన్ని సీట్లు కేటాయించవచ్చు అంటే మైత్రిలో భాగంగా? ఎందుకంటే మీదైతే ఒక సీట్ అన్నారు పక్కగా. అది పవన్ కళ్యాణ్ స్థాయిలో జరుగుతున్నటువంటి, పవన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. వాళ్ళు ఏం అడిగారు, నేను మొన్నే వచ్చా, ఏం అడిగారు, ఏమి ఇస్తాం నాకు తెలీదు, నేను ఇంకా అందులోకి వెళ్ళలేదు. అంతర్గత సంభాషణలో సంభాషణలో కూడా ఆయన ఒక నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకుంటే దానికి రెడీ అయ్యి మేము ఉన్నాం తప్ప ఈ ప్రత్యేకించేటువంటి ఇదైతే లేదు. ఒకవేళ జనసేన పార్టీలో మీకు సీటు ఇస్తారని అన్నారు, సో సీట్ ఇస్తారన్న దాంతో జనసేన పార్టీకి వచ్చారు. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే ఏంటి పరిస్థితి? ఇస్తాను అని చెప్పారు, నేను పదే చెప్తున్నా. ఇవ్వలేని పరిస్థితి అంటే దానికి నేను ఏం చెప్తాను? అలా కాదు సార్, ఒకవేళ ఏర్పడితే పరిస్థితి ఏంటి? మీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? ఏముండదు. సో పార్టీకి లాయల్ గానే ఉంటారా? 100%. ఇక్కడ లేనా 3 సార్లు దెబ్బెత్తలేనా వైసీపీలోనే? ఓకే, 3 సార్లు దెబ్బెత్తున్నాక ఒకసారి దెబ్బెత్తుండలేనా? 3 సార్లు కాసిండి, అవమానాలు పొందినండి, కన్నీరు పెట్టుకున్న రోజులు ఉన్నాయి.
కంట్లో ఎందుకు బ్లడ్ సార్? వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు సార్ కన్నీళ్ళు పెట్టుకున్నారు మీరు? నా- అంటే ఇందాకలా ఏదో క్రష్ దీనికోసం చెప్పాగా చెప్పారు మీకు, మీకు ఏం చెప్పారు మీకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కింద కూర్చొని పెట్టి ఒక నెల సాయిరెడ్డి గారిని సీఎం కూర్చొని పెట్టమని, కన్నీళ్ళు వస్తే కన్నీరు వస్తుందో, కంటికి బ్లడ్ వస్తుందో ఉమ్. చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి, మీరు చెప్పండి సో ఏమొస్తుంది, కష్టపడ్డ వాళ్ళకి కాకుండా ఏ- అందులో వేరే వాళ్ళని అందులో ఎక్కించారంట. ఏమొస్తుంది మీరు చెప్పండి. ఉమ్. మీరే రోజుకో చెప్పాలండి. రోజుకో దెబ్బ కొడుతుంటే ఏమొస్తుంది మీరు చెప్పండి. ఓకే ఓకే. అలా ఊహించుకోండి ఒకసారి, మీరు ఊహించుకోండి. ఆ సీట్లో ఆయన కూర్చొని పెట్టి ఆయన కూర్చుంటే ఏమొస్తుందో మీరు ఊహించుకోండి. ఉమ్. ఇలాంటి ఎన్నిసార్లు గుడించుకుంటాం. ఉమ్. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కోటేసినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఉమ్. మా మీద ఎక్కిస్తే ఉమ్. మేము గాజులు వేసుకొని ఉండాలా? ఉమ్. ఎన్నిసార్లు ఉంటాం? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వాళ్ళ కోసమా మీరు మాట్లాడుతుంది? ఎన్నిసార్లు ఉంటాం? ఉమ్. జీవితకాలం గాజులు వేసుకొని ఉంటాం. వాసుపల్లి గణేష్ గారి కోసమా మాట్లాడుతుంది? ఎన్నిసార్లు ఉమ్. వ్యక్తుల గురించి నాకు చెప్పండి. ఆహా, ఆయనే కదండి జంప్ అయ్యారు ఇక్కడ. ఎన్నిసార్లు ఉంటాం? అవును. మా నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఎన్నిసార్లు ఉంటాం చెప్పు. ఉమ్. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఉంటాం. సరే, ఇప్పుడు జగన్ గారిది విజయసాయి రెడ్డి గారిది ఎగ్జాంపుల్ చెప్పారు. సరే, అక్కడ ఆ ఎగ్జాంపుల్ మీకు అన్వయించుకుంటే ఇక్కడ జగన్ గారు ఎవరు, విజయసాయి రెడ్డి గారు ఎవరు మీ ఎగ్జాంపుల్లోనే? ఏంది ఎందుకులండి, నేను మేయర్ అవుతాను, కార్పొరేటర్ చేశానండి. నాకు అవసరమా? నన్ను చేయించాలా? నన్ను ఎందుకు చేయించారు? నాకు ఎందుకు బీమా ఇవ్వాలి? నాకు ఇచ్చే ఐడియా లేనప్పుడు కార్పొరేటర్గా పోటీ చేశారు కదండి మీరు. చేసాంగా. ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు కదా మీరు. రిజైన్ చేశాను. రిజైన్ చేస్తారా? ఓకే. ఎమ్మెల్సీ అయిన తర్వాత. ఎందుకు చేయించాలి? ఇవ్వలేనప్పుడు ఉమ్. ఎవరు చేయించమన్నారు? సో మీ స్థాయిని కావాలని తగ్గించారు అన్నది మీ బాధ, అంతే కదండి? అంటే మీరు